విద్యావాడ బెజవాడ ఆ మాట వెనుక 50 ఏళ్ల కృషి, కొందరు మహానుభావుల పట్టుదల ఉంది. లాభాపేక్షకు తావు లేకుండా విద్యను సమాజానికి చేరువ చేయాలన్న మహత్తర ఆలోచనలో నుంచి పుట్టిన విద్యాసంస్థే సిద్ధార్థ అకాడమీ. 5 దశాబ్దాల క్రితం నాటిన ఆ విద్యా విత్తనం నేడు వటవృక్షంగా ఎదిగింది. 50 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా పూర్తి చేసుకుంది. ఈ అర్ధ శతాబ్ద కాలంలో లక్షలాది మందికి పైగా విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన సిద్ధార్థ అకాడమీ క్రమశిక్షణ, నిబద్ధత, నాణ్యమైన విద్యా విధానాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. రాజధాని అమరావతి అయితే చదువుల రాజధాని విజయవాడ. దానికి సిద్ధార్థ అకాడమీ రూపంలో 50 ఏళ్ల క్రితమే బీజం పడింది. ఈ రోజుల్లో విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ అంటే తెలియని వారు ఉండరేమో, కానీ 70వ దశకానికి ముందు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకు సరైన కాలేజీయే లేదు. అందరూ ఉన్నత చదువుల కోసం గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి. లాభాపేక్ష లేకుండా అందరికీ విద్యను పంచాలన్న ఒకే ఒక్క ఆలోచనలో నుంచి పుట్టిన విద్యాసంస్థే సిద్ధార్థ అకాడమీ. అకుంఠిత దీక్ష, క్రమశిక్షణకు తోడు అత్యుత్తమ విద్యా విధానం 50 ఏళ్ల తర్వాత కూడా సగర్వంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సిద్ధార్థ 4లో విజయవాడలో అరకొరగా ఉన్న విద్యాసంస్థల్లో సీట్లు దొరక్క విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉండడంతో నగరానికి చెందిన ప్రముఖులు వైవీరావు, ఎం సుబ్బారావు కలిసి కళాశాలను ఏర్పాటు చేయాలని భావించారు. నగర ప్రముఖులు సంఘంగా ఏర్పడి పేద మధ్యతరగతికి చదువులు చేరువ చేయాలనేది వారి లక్ష్యం. అదే స్ఫూర్తితో ఆ రోజుల్లో విజయవాడలోని ప్రముఖ వైద్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావును సంప్రదించారు. ఆయన సూచన మేరకు అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేరుతో వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా, వైవీరావు కార్యదర్శిగా, ఎం సుబ్బారావు కోశాధికారిగా సొసైటీని రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే సిద్ధార్థ అకాడమీకి బీజం పడింది. ఆ తర్వాత నాటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్ ఆవుల సాంబశివరావు, ప్రముఖ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సూచన మేరకు పేరులో అకాడమీ ముందు సిద్ధార్థ అని చేర్చడంతో సిద్ధార్థ అకాడమీగా పేరు స్థిరపడింది. అలా 1975లో మొగల్రాజ్పురంలో సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ పేరుతో కొనసాగుతోంది. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల 1975వ సంవత్సరంలో స్థాపించబడి ఈనాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాల్లో జరుపుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా అనేక రకాల కార్యక్రమాల్ని మనం కాలేజీలో నిర్వహించడం జరిగింది. మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఇన్వైట్ చేసి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వటం, అయితే మనకి వర్క్షాప్స్ నిర్వహించటం, స్టాఫ్ కానీ స్టూడెంట్స్ అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా అనేక రకాల కార్యక్రమాల్ని ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది. అలాగే దాంతోపాటు మరికొన్ని కాంపిటీషన్స్ అంటే కల్చరల్ ఈవెంట్స్లో కానివ్వండి, లిటరరీ ఈవెంట్స్లో కానివ్వండి మంచి కాంపిటీషన్స్ నిర్వహించి ఆకర్షణీయమైనటువంటి నగదు బహుమతులు కూడా వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో చాలామంది విద్యార్థులు మంచి ఉత్సాహంగా పాల్గొని ఆ బహుమతుల్ని గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ సిద్ధార్థ కళాశాల 1975లో ప్రారంభించబడినప్పుడు కేవలం 200 మంది స్టూడెంట్స్ వారు ప్రారంభమైనటువంటి కళాశాల ఇవాళ 4000 పైన స్టూడెంట్స్ ఒక యూజీ ప్రోగ్రామ్స్లోనే ఉన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో చాలా పురోగతిని ఈ కళాశాల సాధించడం జరిగింది. ఇది కళాశాల అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫీజులను కూడా మనకి మంచి మధ్యతరగతి వారు అంటే ఇంకా దిగువ తరగతి వారు ఎక్కువ మందికి అందుబాటులో విధంగా ఫీజులు కూడా మనకి నిర్ణయించడం, దానిలందరినీ కూడా అడ్మిషన్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ కళాశాలలో ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ అనేక రకాలైనటువంటి కోర్సుల్ని మనకి ఎమర్జింగ్ కోర్సెస్ ఏమున్నాయి ఆ ఎమర్జింగ్ కోర్సెస్ అన్నింటినీ కూడా మనం కాలేజీలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా ఎనాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ ఎనాలిటిక్స్ కావచ్చు, అలాగే ఇట్లా MBA బిజినెస్ ఎనాలిటిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి MSc డేటా సైన్స్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి కోర్సుల్ని మనం ప్రారంభించడం జరిగింది. దీంట్లో విద్యార్థులకి మంచి ఆదరణ లభిస్తోంది మన కాలేజీకి. అదేవిధంగా ఉన్న కోర్సుల్లో కూడా మనకి పేపర్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయటం, ఇవాళ ఉన్నటువంటి డిమాండ్కి తగినట్టుగా మామూలు BAలో కావచ్చు లేకపోతే బీకామ్లో కావచ్చు ఆ కోర్సులను కూడా ఏంటంటే మనం దానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ మనకి విద్యార్థులకి మంచి నైపుణ్యాన్ని మనం అందించడం జరుగుతోంది. కనుక ఈ కళాశాల మీద విద్యార్థులు మరింత ఉత్సాహం చూపిస్తూ దీంట్లో చేరటం జరుగుతోంది.
కేవలం విద్య మాత్రమే కాకుండా ఇట్లా ఆటపాటలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇట్లాంటి కోర్సులు అన్నిట్లో కూడా మనకి ప్రవేశాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. విద్యార్థులందరినీ కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. వీటిల్లో కూడా బాగా రాణించిన వారికి మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజుల్లో రాయితీలు కల్పించడం, ఒక్కొక్కసారి పూర్తి ఫీజు మొత్తం కూడా రద్దు చేయడం కూడా జరుగుతోంది. ఆ విధంగా విద్యార్థులు మనం అందరినీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఈ స్వర్ణోత్సవ సంబరాలు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా మా విద్యార్థులందరూ జరుపుకునే విధంగా రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ సమ్మేళనానికి విద్యార్థులు కూడా మీకు ఆల్రెడీ చదువుకుని పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇదే నా ఆహ్వానంగా కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొదట్లో 100 మంది తలా 10,000 వేసి సొసైటీగా ఏర్పడి విద్యా సంస్థను ఆరంభించాలనుకున్నారు. ఊహించని విధంగా 250 మంది సభ్యులుగా చేరారు. జీవితకాల సభ్యులుగా ఉన్న వీరంతా అకాడమీ నుంచి ఎలాంటి లాభం ఆశించకూడదనే నిబంధన పెట్టుకుని నేటికి దాన్నే ఆచరిస్తున్నారు. సిద్ధార్థ విద్యా సంస్థల పర్యవేక్షణకు జీవితకాల సభ్యుల నుంచి 3 ఏళ్లకోసారి 21 మందితో పాలక వర్గాన్ని ఎన్నుకుంటారు. అధ్యాపకుల నియామకాల నుంచి విద్యా విధానాల వరకు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణకే పెద్దపీట వేస్తూ సిద్ధార్థను ప్రముఖ విద్యా సంస్థగా తీర్చిదిద్దారు. ఈ స్ఫూర్తితోనే 1981లో అకాడమీ ఏర్పాటు చేసిన విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలను నాటి సీఎం ఎన్టీ రామారావు సూచన మేరకు ప్రభుత్వానికి అప్పగించారు. సిద్ధార్థ అకాడమీ 50 సంవత్సరాల ప్రస్థానంలో మొట్టమొదటిగా 1975 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సిద్ధార్థ అకాడమీ ఈరోజు మొన్న ఆగస్టుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దానిలో భాగంగా అకాడమీని స్థాపించిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా సిద్ధార్థ జూనియర్ కళాశాల, సిద్ధార్థ కళాశాల అనేటువంటి డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీలను స్థాపించినప్పుడు ఇంటర్మీడియట్కి సుమారుగా 127 మంది ఆగస్టులో ఈ యొక్క అడ్మిషన్స్ ఆ రోజు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే లేటుగా మనకి ఈ యొక్క ఎఫిలియేషన్ రావటం వల్ల 127 మంది ఆగస్టులో, అంత లేట్ అయినా కూడా మన కాలేజీకి అప్పుడు ఉన్నటువంటి పెట్టినటువంటి పెద్దవాళ్ళ యొక్క లక్షణం అంటే వాళ్ళ యొక్క పేరు బలం వల్ల అంతమంది చేరారు. ఆ తర్వాత ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత రోజుల్లో అప్పటి నుంచి సంవత్సరానికి ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ యొక్క దినాభివృద్ధి చెందుతూ ఈరోజు మనకి సుమారుగా 1000 మంది జూనియర్ కళాశాలలోనే ఉన్నారు. ఆ రోజు హియర్ మనం కనుక చూసినట్లయితే ఓన్లీ హియర్ మనకి అన్ని కోర్సులు ఉన్నాయి. ఏది ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హియర్ తెలుగు, ఇంగ్లీష్ మీడియాలతోటి ఈ గ్రూపుల్లో ఇప్పుడు నిర్వహిస్తున్నాం. అయితే హియర్ మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ కళాశాలలో అనేక మంది 75 నుంచి ఇప్పటిదాకా అనేక మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అలాగే డాక్టర్లు ఉన్నారు, అలాగే ఇతర చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఇలా వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో ప్రముఖంగా మనం చెప్పుకోదగినటువంటి వాళ్ళలో ఇలస్ట్రస్ ఆలుమినస్ అనేటువంటి వీళ్ళలో కనుక చూస్తే కాకుమాన్ శివప్రసాద్, ఆయన అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పంజాబ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. అలాగే నిమ్మగడ్డ సురేంద్రబాబు గారు మాజీ యొక్క పోలీస్ కమిషనర్గా మనకి పనిచేసి ఆయన కూడా మన కాలేజీ స్టూడెంటే. అలాగే జితేంద్ర కుమార్ వీరమాచినేని, ఈయన మైక్రోసాఫ్ట్ సియాటిల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా. అలాగే తోటకూర అమిత్ కుమార్ గారు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉన్నారు. వీళ్ళందరూ మనం కొంతమందిని మాత్రమే చెప్పుకున్నాం. బ్యాంకుల్లో పనిచేసినటువంటి వాళ్ళు, విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు, వివిధ రకాలైనటువంటి ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇలా అనేక మంది చెప్పుకుంటే అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ విద్యావృక్షం కింద 3 ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, 2 పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్, డెంటల్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఈడీ, న్యాయ, నర్సింగుల్లో డిప్లొమా, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
2024 నుంచి సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కూడా వచ్చింది. ఈ విద్యా సంస్థలన్నింటిలో కలిపి మొత్తం 28,000 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇప్పటి వరకు సిద్ధార్థ విద్యా సంస్థల నుంచి 1000 బ్యాచ్లలో 1,00,000 మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నారు. ఉన్నత లక్ష్యాలతో ఆరంభించి ఉత్తమ విలువలతో కొనసాగిస్తున్న సంస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని ప్రధాన దేశాలలోనూ ఉన్నత స్థానంలో సిద్ధార్థ విద్యార్థులు స్థిరపడ్డారంటే అతిశయోక్తి కాదేమో. మనం ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే జేఈఈ మెయిన్స్ అనేటువంటిది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అంటాం. ఇది ఐఐటీలకి ఎన్ఐటీలకి నిర్వహించేటువంటి పరీక్ష. ఈ పరీక్షకి మనం నిష్ణాతులైనటువంటి 3 లెక్చరర్స్ని తీసుకొని మనం ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి దీన్ని మనం తర్ఫీదు చేస్తున్నాం. సంవత్సరానికి 15 మంది చొప్పున మనం ఎన్ఐటీల్లో కానీ మనకి ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం కనుక చూస్తే ఆదిత్య దుర్గా ప్రసాద్ 99% తోటి మనకి IIIT జబల్పూర్లో అతను సీట్ సంపాదించాడు. ఇలా మనం అనేక మంది 400 ర్యాంకు తోటి మనకి ఎంసెట్లో కానీ ఇలా అనేక మంది ఎంసెట్లో కానీ ఇతర జేఎన్టీలో కానీ ఇలా అనేక మంది మనం దీంట్లో తర్ఫీదు పొంది ఇప్పుడు కూడా మనకి ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలా మనం సిద్ధార్థ అకాడమీ వాళ్ళు స్థాపించినటువంటి లక్ష్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఇప్పటిదాకా ప్రయాణం జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా మరొక మనకి 75 సంవత్సరాలు 100 సంవత్సరాల యొక్క ప్రణాళికతోటి మన సిద్ధార్థ అకాడమీ అనేటువంటి దాన్ని ముందుకు వెళితే మనకి రాబోయే తరాలకు కూడా ఈ 75 ఇయర్స్ అలాగే 100 సంవత్సరాల వేడుకలకు కూడా మన సిద్ధార్థ అకాడమీ ఇంకా దినదినాభివృద్ధి చెంది అనేక విద్యా సంస్థలను ఏర్పరిచి అండ్ ఎక్కువగా మనకి ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా ఎక్కువ లబ్ధి చేకూరాలని వాళ్ళందరూ ఉన్నత శిఖరాల్లో ఉండాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అలాంటి కోర్సుల ద్వారా అనేక మంది ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అనేటువంటిది నేను ఆకాంక్షిస్తున్నా. సో కనుక ఇది సిద్ధార్థ అకాడమీ ఆ రోజు స్థాపించినటువంటి సమయం, ఆ రోజు ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రోద్బలం అలా ఎలా ఉంది అని అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అప్పుడు సిద్ధార్థ అకాడమీ అనేటువంటి తెలిసేది కాదు. సిద్ధార్థ అకాడమీ పెట్టిన తర్వాత ఇప్పుడు కనుక చూసినట్లయితే మనం విజయవాడ అంటే సిద్ధార్థ అకాడమీ అనేటువంటి పేరుకి మనం వచ్చాం. అంటే దానికి గల కారణం ఏమిటంటే మన పెద్దలు అంకుట దీక్షతోటి మనకి అదంతా కూడా మనకి డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసినటువంటి దాన్ని ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా అలా ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి పేరుని రాబోయే తరాలు కూడా అందిపుచ్చుకొని మనకి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలనేటువంటిది ఆకాంక్షిస్తున్నాం. ఇది సిద్ధార్థ అకాడమీ అనేటువంటిది ఆ విధంగా మనకి దినదినాభివృద్ధి చెందాలనేటువంటిదే మేము ఆకాంక్షించేటువంటిది అన్నమాట. 1975లో 200 మంది విద్యార్థులు 15 మంది అధ్యాపకులతో ప్రారంభమైన ఈ కళాశాల నేడు ఇంతింతై వటువింతై అన్నట్టు 4,000 మందికి పైగా విద్యార్థులు 140 మంది అధ్యాపకులతో అటానమస్ సంస్థగా ఎదిగింది. ఘన వారసత్వంతో ఎంతో మందిని విద్యా కుసుమాలుగా తీర్చిదిద్దిన సిద్ధార్థ విద్యా సంస్థ నేడు 50 ఏళ్ల స్వర్ణోత్సవ వైభవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది.